అమెరికాలోని అతిపెద్ద రాష్ట్రం అలాస్కా. కానీ ఇది ఒకప్పుడు అమెరికాది కాదు, రష్యాది. అలాస్కాను రష్యా ఎందుకు అమ్మేసింది ఒకసారి చూద్దాం. 1850లో రష్యా పెద్ద దేశం కానీ బలహీనమైన దేశం. 1853 నుంచి 1856 మధ్యలో క్రిమియాతో జరిగిన యుద్ధంలో రష్యా ఓడిపోయి ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పట్లో అలాస్కా రష్యాకి సంబంధించిన భూభాగం. నిజానికి అలాస్కా రష్యాకి దూరంగా ఉంటుంది, మంచుతో నిండిపోయి ఉంటుంది. దానిని ఉపయోగించుకోవడం కష్టమే, రక్షించుకోవడం కూడా కష్టమే. అప్పట్లో బ్రిటన్ కెనడాను నియంత్రిస్తుంది. ఒకవేళ రష్యాకి బ్రిటన్కి మధ్య యుద్ధం జరిగితే బ్రిటన్ సైన్యం అలాస్కాను సులభంగా ఆక్రమించేస్తుంది. అప్పుడు రష్యా ఆలోచించింది, మనం రక్షించలేని భూమిని ఉంచుకోవడం కంటే అమ్మేసి డబ్బు సంపాదిద్దామని. అప్పుడే అమెరికా రంగంలోకి వచ్చింది. అమెరికాకు ఉత్తర దిశలో పెద్ద భూమి కావాలి, రష్యాకు డబ్బు కావాలి. 1867లో ఒక చారిత్రక ఒప్పందం జరిగింది. కేవలం $7.2 మిలియన్ రష్యా అలాస్కాను అమెరికాకు అమ్మేసింది. ఆ సమయంలో అమెరికాలో చాలా మంది దీనిని సెవార్డ్స్ ఫోల్లీ అంటే సివార్డ్ మూర్ఖపు కొనుగోలు అనే కథలు చేశారు. సెవార్డ్ అంటే అప్పట్లో అమెరికా రక్షణ శాఖ మంత్రి. ఎందుకంటే వారు అనుకున్నారు మంచుతో నిండిపోయిన ఉపయోగం లేని భూమి ఎందుకు కొనాలని. కానీ కొన్ని దశాబ్దాల తర్వాత నిజం తెలిసింది. అలాస్కాలో ఆయిల్, బంగారం, సహజ వనరులు విపరీతంగా ఉన్నాయని బయటపడింది. దాంతో అమెరికా ఆర్థిక శక్తి పెరిగింది, సైనిక శక్తి బలపడింది. రష్యా అమ్మేసిన భూమి అమెరికాకు జాక్పాట్ అయింది.